నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గుర్తించారు అధికారులు. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్స్ పై జిల్లాలో సర్వే చేశారు. 2,74,784 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. సర్వే వివరాలను ప్రత్యేక యాప్లో పొందుపర్చారు. కొత్తగా నిర్మించుకున్న దాదాపు 1,00,000 ఇళ్లకు ఇప్పటికీ వాటర్ కనెక్షన్లు ఇవ్వనట్లుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ సర్వే పూర్తయింది. మొత్తం 2,58,580 ఇళ్లలో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అంతకంటే ఎక్కువగా 2,74,784 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీలు, క్షేత్ర సహాయకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. మరో 1,00,000 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఆగిపోయింది. ఈ సర్వేలో కొందరు వలస వెళ్లినట్లు గుర్తించారు. మరికొందరు మిషన్ భగీరథ కనెక్షన్ తీసుకోలేదని తెలిపారు. మిషన్ భగీరథ సర్వే వివరాలను ప్రత్యేక యాప్ లో పొందుపరిచారు అధికారులు. గృహ అవసరాలకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కుళాయిల లెక్కలే కాకుండా ఇతర అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటి వివరాలను కూడా నమోదు చేశారు. పాఠశాలలు, దేవాలయాలు, వైకుంఠధామం, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలోనూ మిషన్ భగీరథ కనెక్షన్స్ ఉన్నట్లు గుర్తించారు. సర్వే తొందరగా పూర్తి చేయాలనుకున్న క్షేత్ర స్థాయిలో ఇబ్బందులతో ఆలస్యమైందని తెలిపారు అధికారులు. తాగడానికి నీళ్ళు వస్తలేవు. ఉప్పు నీళ్ళు కూడా అవి కూడా మిషన్ భగీరథ కలిపేది. ఆ నీళ్ళు కలపమంటే కూడా సెక్రటరీకి గ్రామ పంచాయతీ అడుగుది అని చెప్పేసి అంటుంది. ఇప్పటికీ 100% అడిగినా పట్టించుకుంటారు. మంచి నీళ్ళు వస్తున్నాయి, అవి 5-6 బిందెలు 3-4 ఇళ్ళకి సరిపోతాయి. అప్పుడు 10 ఇళ్ళకి సరిపోతుంది. మిషన్ భగీరథ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. చుక్కలకు వచ్చే నీళ్లు మిషన్ భగీరథ వల్ల నీళ్లు వచ్చేవి. అస్సలు అక్కడ ఒక్కొక్క దిక్కు వస్తున్నాయి, ఒక కాలనీ వస్తున్నాయి, ఒక కాలనీ వస్తలేవు. ఒక విలేజ్కి వస్తున్నాయి, ఒక విలేజ్కి రావట్లేదు. దాని మొత్తం అస్తవ్యవస్థంగా మారింది. ఎక్కడెక్కడ లీకేజ్ అవుతున్నాయి. ట్యాబ్ లేవు, ఒక్కొక్క దగ్గర ట్యాబ్ ఉంటాయి, ఒకరి దగ్గర ట్యాబ్ ఉంటాయి. ఎక్కడిదక్కడ మొత్తం ఇవి అయిపోతున్నాయి. అవి మిషన్ భగీరథ మొత్తం సన్నగా వస్తున్నాయి. మరీ అవి ఒక బకెట్ వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి. మళ్ళీ పైప్ లైన్ అన్నీ మొత్తము జామ్ అయిపోయినాయి. మొత్తం పురుగులు అన్నీ గలీజ్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళన్నీ మొత్తము ఆ పొక్కలు పడి నీళ్ళని మొత్తం ఊర్లో ఈ వర్షాలు పడి నీళ్ళని అదే పొక్కల్లో పోతున్నాయి. కనీసం మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామంటే కూడా ఎవరు సహకరిస్తలేరు. మొత్తం ఊర్లో బాగా నీళ్ళ దిద్దడు ఉంది. మొత్తం పైప్ లైన్లు అన్నీ మొత్తం బాగా చెడిపోయినాయి. నీళ్ళు సరిగా రావట్లేదు. మేము కట్టినము 10 సంవత్సరాలు అయింది ఇండ్లు, కానీ ఇప్పటిదాకా నల్లలు వచ్చినాయి లేవు, ఏం లేవు. మిషన్ భగీరథ అది నల్లలు పెట్టిరు, కానీ ఇప్పటిదాకా నీళ్ళ సుక్క కూడా రాలే. నీళ్ళ సుక్క రాలే. ఏ అధికారులకి మనం చెప్తారా అంటే వాళ్ళు కూడా ఏం చేస్తలేదు. 15 ఏళ్ళ నుంచి మేము పక్కింటి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి తెచ్చిన నీళ్ళు తెచ్చుకుంటున్నాం, కానీ మాకు ఇప్పటిదాకా నల్ల లేదు, ఏం లేదు. నల్ల ఉన్నా కూడా పెట్టిరు మిషన్ భగీరథ, కానీ ఇప్పటిదాకా సుక్క నీళ్లు రాలే. నిజామాబాద్ జిల్లాలో 530 పంచాయతీల పరిధిలో 1,16,811 కొత్త ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వాటికి మిషన్ భగీరథ వాటర్ సప్లైకు సంబంధించిన వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేశారు. కొన్ని కొత్త ఇళ్లలో మిషన్ భగీరథ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్స్ ఇవ్వటంలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని తెలిపారు అధికారులు. మిషన్ భగీరథ సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తుంటే అన్ని సక్రమంగా ఉన్నాయని రిపోర్ట్లు పంపిస్తున్నారో ఏం పంపిస్తున్నారో తెలియట్లేదు. కానీ మా జుక్కల్లో మాత్రం ఒక 13 నుంచి 40% వాటర్ వస్తున్నాయేమో. దానికి ట్యాబ్లు కూడా లేవు. ట్యాబ్లు ఉన్న దానికి వాటర్ రావు. ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో ఈ అధికారులు స్పష్టంగా విచారించి మరి రిపోర్ట్లు న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అది కడగారు, శుభ్రత చేస్తలేరు. మళ్ళీ వాటర్ కూడా అవే తాగి మేము ఆరోగ్యంగా పాడవుతున్నాము. సార్ ఆ పైప్ నీళ్ళే రావు సార్, చూడదందుకే పైప్. మిషన్ భగీరథ లేదా మరి మీ దగ్గర? లేదు సార్. అక్కడ ఊర్లో ఉంది కదమ్మా? ఇక్కడ లేదు సార్. లేదు, రావట్లేదు మీకు? రావట్లేదు. మాకు ఇవే పెట్టారు మిషన్ భగీరథ నీళ్ళు. మాకు సప్లై లేదు, రావట్లేదు నీళ్లు. అవే పురుగులు పడ్డ నీళ్లు తాకలేదు, తాగుతున్నాం. అది జనం చాలండి. ఇక పెడతామంటున్నారు, ఎప్పుడు పెడతారేమో తెలియదు. ఉన్న నీళ్ళు కూడా మొత్తం పురుగులు, అదే కొంగలు. మరి మంచిగా రావట్లేదు. మస్తు కంప్లైంట్ ఇచ్చినాం. మంచి నీళ్ళు రావాలి, కొంచెం ట్యాంక్ కూడా మంచిగా సప్లై చేసి కొంచెం కడిగి క్లీన్గా ఇది చేసి పంపాలి. మా పిల్లలు మాకు జ్వరాలు, సర్దులు, అంత గలీజ్ నీళ్ళు తాగుతున్నాం. పురుగులు వస్తున్నాయి, అలా జర్రీలు చచ్చిపోతే జర్రీలు కూడా వస్తున్నాయి. ఈ చెట్టు ప్రాబ్లము, మళ్ళీ ఇదొకటి కొంగలు, అంత గలీజ్ ఉన్నాయి సార్. మాకు ఈడ కాలనీలో సార్లా చెప్పినా కానీ సార్ మీరు గల్లీ వాళ్ళంతా ఒక 10 మంది కాగితం రాసి ఇవ్వాలా, మళ్ళా గ్రామ పంచాయతీకి తెచ్చి ఇవ్వాలా అని అంటున్నారు సార్. మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు సార్. ఈరోజు బోధన మండలం అమదాపూర్ గ్రామంలో అది వాళ్ళైతే ఎవరైతే పైపు లైన్లు వేసారో అధికారులు మరి ఉన్న రాజకీయ నాయకుల కుమ్మక్కై
అది దాదాపు ఏంటంటే ఒక పైప్ లైన్ వేయాలంటే 3 ఫీట్ల లోతులో వేయాలి. దాన్ని మెయిన్ మీద రోడ్ మీద వేసి తుడిపాలి చేసి వెళ్ళిపోవడం వలన ఈరోజు బోధన మండలం అమదాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడం లేదు. సర్వే వివరాలను బట్టి త్వరలోనే ఎన్ని ఇళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్లు అవసరమో అంచనా వేయనున్నారు అధికారులు.